ఓం సాయిరామ్. హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షిరిడి సాయి అండ్ సోబా స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనము శ్రీ సాయి సచ్చరిత్రలోని 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. మొదటగా మనం మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఈ అనంత విశ్వంలో భగవంతుడు సుమారు 84 లక్షల జీవరాశులను పుట్టించాడు. వాటన్నింటిలో అత్యంత అరుదైన అత్యంత విలువైన వరం మానవ జన్మ. ఇది ఊరికే రాలేదు, ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకింత ప్రత్యేకమో తెలుసా? ఒక జీవికి పుణ్యం ఎక్కువైనప్పుడు స్వర్గానికి, పాపం ఎక్కువైనప్పుడు నరకానికి వెళ్తుంది. పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే మనము అత్యున్నతమైన మానవ జన్మ తీసుకుంటాము. స్వర్గం నరకం అనేవి శాశ్వతం కాదు. అసలు మానవ జన్మ పరమార్థం ఏమిటంటే, మిగతా అన్ని జీవరాశులకు ఆహారము, నిద్ర, భయము, వంశాభివృద్ధి చేసుకోవడం అనేవి ఒక మనిషికి, ఒక సాధారణ జీవికి ఉండే లక్షణాలు. కేవలం వీటి కోసమే బతికితే మనకు వాటికి తేడా ఏముంటుంది? అందుకే భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన అద్భుతమైన ఆయుధం విచక్షణ జ్ఞానం. శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది అని తెలుసుకొని జనన మరణ చక్రం నుండి విముక్తి పొందే అవకాశం కేవలం మనిషికి మాత్రమే ఉంది. అందుకే దేవతలు సహితము మానవ జన్మ ఎత్తి సాధన చేసి మోక్షాన్ని పొందాలని ఆరాటపడతారు. మానవుడు తన మోక్ష సాధన అనే గమ్యాన్ని చేరుకోవడానికి తన దేహాన్ని అశ్రద్ధ చేయకూడదు. అలా అని దాన్ని విషయ సుఖాల పట్ల విపరీతమైన వ్యామోహము ఉండకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. ఈ శరీరాన్ని ఆత్మసాక్షాత్కారం కొరకు వినియోగించాలి. ఇది మానవుని జీవిత పరమార్థం. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో గ్రంథాలు చదవటం వల్ల జ్ఞానం మాత్రమే వస్తుంది. కానీ ఆచరణాత్మకమైన ఆత్మానుభూతిని ఇవ్వగలిగేది అనంతమైన శక్తి కలిగిన సమర్థ సద్గురువు అయిన షిరిడి సాయిబాబా లాంటి గురువులు మాత్రమే. సాయిబాబా భిక్షాటన ఎందుకు చేసేవారో తెలుసుకుందాం. పేదవాడిని కూడా కుబేరునిగా చేయగల సమర్థుడైన సాయిబాబాకు స్వయంగా జోలపట్టి షిరిడి వీధుల్లో భిక్షాటన చేశారు. ఎందుకంటే భిక్షాటన ద్వారా ఆయన భక్తుల ఇళ్లకు వెళ్లి వారి కర్మలను తనలో లీనం చేసుకొని వారికి పుణ్యఫలాన్ని ప్రసాదించేవారు. ఎందుకంటే శ్రేష్ఠుడికి ఇచ్చే దానం ఎన్నో జన్మకు సరిపడా పుణ్యఫలాన్ని ఇస్తుంది, పాప సంచయాన్ని నాశనం చేస్తుంది. ఆయన భిక్షపాత్రలోని ఆహారాన్ని పిల్లులు, కుక్కలు, పక్షులు విచ్చలవిడిగా తింటుండేవి. వాటిని తరిమేవారు కారు. బాబా ఎప్పుడు ఫకీర్ పదవియే నిజమైన మహారాజు పదవని, అది శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని అనేవారు. బాబా గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవుల్లో బాయిజాబాయి ముఖ్యులు. ఆవిడ తాత్యా కోతే పాటిల్ తల్లి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం బాబాకు రొట్టె కూర తీసుకుని అడవిలో ముళ్లను పొదలను లెక్క చేయక ఆహారం తీసుకుని వచ్చేది.